హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆదిలాబాద్ మన ఇంటర్వ్యూ. ఆదిత్యనగర్ నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ లక్ష్మి దంపతుల కుమారుడు శ్యామ్ సుందర్ చిన్న వయసులోనే క్యాన్సర్. ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి. అడినో హైపర్ట్రోఫీ అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. 3వ స్టేజ్లో ఈ వ్యాధి ముక్కు నుండి గొంతు వరకు వ్యాపించి ఉంటుంది. ఇప్పటి వరకు 30 రేడియేషన్లు, 12 కీమోలు, ఆరోగ్యశ్రీ మరియు అప్పులు చేసి చికిత్స అందించారు. ఆగస్టు నెలలో ఆపరేషన్ ఉంది. మీ వంతు సహాయం చేసి నిండు ప్రాణాన్ని కాపాడతారని మా మనవి. ఈరోజు మనం ఆదిలాబాద్లో ఉన్నటువంటి వార్డ్ నంబర్ 12 ఆదిత్యనగర్ కాలనీకి రావడం జరిగింది. విషయం ఏమైతే శ్యామ్ సుందర్ అనే అబ్బాయికి క్యాన్సర్ రావడం జరిగింది. ఈ యొక్క హెల్పింగ్ వీడియో తీయడానికి మనం ఈరోజు వచ్చాము. వీళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందని వీళ్ళకు ఫస్ట్ స్టే, సెకండ్ స్టే వచ్చిన వరకు ఇంకా తెలియదు. డైరెక్ట్ థర్డ్ స్టే వచ్చినప్పుడు వీళ్ళకు క్యాన్సర్ అని తెలియడం జరిగింది. సుమారు ఇప్పుడు ఒక 10 లక్షల వరకు వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళ ఇల్లుని చూస్తున్నాం మనం. రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో వీళ్ళున్నారు. అమ్మ, మీకు క్యాన్సర్ వచ్చిందని ఎప్పుడు తెలిసింది? మాకు తెలియదు. మేము వరదకి వెళ్ళినాం. వరద నుంచి వెళ్ళి అక్కడ బయాప్సీ అయింది. బయాప్సీ అయితే డాక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అన్నది. కాబట్టి మళ్ళీ మాకు డబ్బులతో ఇబ్బంది ఉన్నదని మేము హైదరాబాద్ ఆరోగ్యశ్రీకి వెళ్ళినాము. ఆరోగ్యశ్రీ నుంచి వెళ్ళి అక్కడికి పోతే అక్కడ మేము బయాప్సీది టెస్ట్ తీసుకెళ్తే డాక్టరు చూసి టెస్టులు చేసిన తర్వాత ఈయనకు 3వ స్టేజిలో ఉన్నది, ఇది క్యాన్సరు అని చెప్పిండు. సర్జరీకి కూడా అన్నాడు. ఎంత అవుతుందో తెలియదు కానీ లక్షలలోనే ఉన్నది. మాకు ఇప్పటిదాకా సుమారు ఎన్ని లక్షల వరకు మీరు ఖర్చు పెట్టారు? మా సొంతంలో మేము 5 లక్షలు ఆరోగ్యశ్రీ కార్డుతో కూడా అయిపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు అయిపోయిందని డాక్టర్లు చెప్పిండ్రు మొన్న వెళ్తే. అమ్మ, ఇప్పటి వరకు మీరు హాస్పిటల్లో ఎంతవరకు డబ్బు ఖర్చు పెట్టారమ్మా? మేము 5 లక్షలు పెట్టాము. ఎంత బయట అప్పు తెచ్చినాము. ఇక అందరు బాగా వడ్డీలకే తీసుకున్నాం. మేము మా సొంత డబ్బు కొద్దిగా ఉండే అన్ని వాడేసినాము. ఇప్పటి వరకు మీకు ఏ రాజకీయ నాయకులైనా హెల్ప్ చేశారా? అవును, పవన్ నాయక్ కౌన్సిలర్ 5,000 ఇచ్చిండు. పాయల్ శంకర్ మొన్న మేము ఇక్కడ వాడకొస్తే నేను వెళ్తే నాకు 3,000, మా అబ్బాయికి ఇలా పరిస్థితి ఉన్నది, మాకు తోవ ఖర్చులకు లేవని అంటే 3,000 సాయం చేశాడు పాయల్ శంకర్. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్ట. మళ్ళీ ఇంకా ఏమన్నా హెల్ప్ చేస్తా అన్నారా మీతో నాయకులు ఎవరన్నా? అవును, ఆఫీస్కు రా అని చెప్పాడు శంకర్ అన్న, కానీ మేము వెళ్ళలేదు. వెళ్తామని అనుకుంటున్నాం. ఇప్పటిదాకా బాబుకి అమౌంట్ పెట్టుకున్నది టోటల్ మీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అమౌంట్తో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అమౌంట్ లిమిట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు డబ్బు అప్పు తెచ్చే పరిస్థితిలో కూడా మీరు ఇప్పుడు లేము. మేము అప్పు తెచ్చి కట్టే పరిస్థితిలో కూడా లేము. ఆ బాబుతోనే తిరుగుతూ ఉన్నాం కాబట్టి పని కూడా మేము చేయలేకపోతున్నాం. నా పేరు లక్ష్మి. నాకు 2 కుమారులు. ఈ యొక్క కుమారుడికి, చిన్న కుమారుడికి ఇది వచ్చింది, ఈ వ్యాధి. మా దగ్గర పని చేసేంత స్తోమత కూడా లేదు. దయచేసి ఎవరికి ఎంత తోసితే అంత మాకు సాయం అందించగలరని మీకు కోరుకుంటున్నాను. నేను అడ్డ పని చేస్తుంటే కానీ ఇప్పుడు నాతో అయితే లేదు. కానీ మా భార్య బతుకు మీదే మేము నడుము బతుకుతున్నాము. బిడి తీస్తుంది, దాని మీదనే మా ఆధారం ఉన్నది. మా కొడుకు ఇట్లా ఉన్నది కాబట్టి మీరు సహకరించాలని మనం చేస్తాను. వీళ్ళ పరిస్థితి చూస్తే ఇలా ఉన్నది. వీళ్ళు పనికి కూడా వెళ్ళలేరు. ఒకవేళ పనికి వెళ్తే అబ్బాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు కూడా లేరు. అందుకని దయచేసి మీకు ఎంత తోస్తే అంత సాయం చేయండి. 1 రూపాయి అయినా పర్లేదు. వీళ్ళకి 1 రూపాయి కూడా చాలా విలువైనది. ఎంత అయితే అంత, మీకు 1 రూపాయి అయినా పర్లేదు. 1 రూపాయి కూడా సాయం చేసే పరిస్థితి లేకపోతే కనీసం వీడియో అయినా షేర్ చేయండి. షేర్ చేసిన వారు వాళ్ళన్నా తోచినంత సాయం వీళ్ళకి చేస్తారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అందరు ప్రజలు
మీకు తోచినంత సాయం చేసి ఈ యొక్క బాబు యొక్క ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాము. కింద గూగుల్ పే నంబర్ అండ్ ఫోన్పే నంబర్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. మీకు తోచినంత సాయం అందించాలని మా యొక్క మనవి. మన ఆదిలాబాద్ మన ఇంటర్వ్యూ ఛానల్ తరపున మా వంతు సాయం మేము చేస్తున్నాం. అలాగే మీ యొక్క నుండి కూడా ఏమైనా సాయం ఇవ్వగలని కోరుతున్నాం. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా.